నమస్తే మనూరి మన వార్తలు జెసి న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। గోకుల తిరుమల పారిజాతగిరిలో ఘనంగా శ్రీవారి కళ్యాణోత్సవాల్లో పాల్గొన్న 108 జంటలు। మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకు వాటర్ ట్యాంకర్ బహుకరించిన వందనపు చంద్రశేఖరరావు చారిటబుల్ ట్రస్ట్। ఏసీబీ వలకు చిక్కిన జీలుగుమిల్లి తహసీల్దార్ సాంబశివరావు। ఒక మహిళ నుండి 10,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం। ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ। 43% ఫిట్మెంట్ ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసిన ప్రభుత్వం। విజయోత్సవ ర్యాలీలో కార్మికులు। జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన వందనపు చంద్రశేఖరరావు చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు వందనపు రాజేంద్ర రవికిరణ్లు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకు వాటర్ ట్యాంకర్ బహుకరించారు। ఈ సందర్భంగా స్థానిక అషారాపేట రోడ్డులోని రవి స్వీట్స్ వద్ద సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా మానవతా వ్యవస్థాపక అధ్యక్షులు రామచందర్ రెడ్డి మాట్లాడుతూ వందనపు చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు మానవతా మొదటి రోజుల్లోనే ఫ్రిజర్ బహుకరించారని, అడగకుండా సహాయం చేసేవారు సత్పురుషులన్నారు। ఇంకా పలువురు ప్రముఖులు మాట్లాడారు। ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శీలం రామచంద్రరావు, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ సంస్థ ప్రతినిధులు పి శ్రీనివాస్, ధనకుమార్, అచ్యుత శ్రీనివాసరావు, చావా రమేష్ బాబు, మానవతా మూర్తి, కమిషనర్ సల్మాన్ రాజు, వైస్ చైర్మన్ అట్లూరు రామ్మోహన్ రావు, మానవతా పట్టణ అధ్యక్షులు పెనుమర్తి సురేష్, వందనపు వారి కుటుంబ సభ్యులు, మానవతా సభ్యులు పాల్గొన్నారు। అడిగినప్పుడు దానం చేసే దానం, అడగకుండా చేసే వ్యక్తుల్ని సత్పురుషులు అని చెప్పంటారు। ఇతరులు కోరకుండా దానం చేసే వ్యక్తుల్ని సత్పురుషులు అని చెప్పంటారు। అంటే చంద్రుడు, సూర్యుడు, వృక్షాలు ఇవన్నీ కూడా అడగకుండా మనకు సాయం ఏ విధంగా చేస్తాయో, మానవుల్లో కూడా ఇతరుల అవసరాలు గురించి సాయం చేసేటోని సత్పురుషులు అంటారు। అటువంటి మహాపావుకు చెందిన రవికిరణ్ బ్రదర్స్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ 100% ఉపయోగపడుతుందని మానవతా సంస్థలు సెలెక్ట్ చేసుకుంటుంది। అలాగే ప్రజలందరూ ట్యాంకర్ కూడా పూర్తిగా ఉపయోగపడతాయి। రైతులు ఆల్రెడీ ఉపయోగపడుతుంది, ఈ ట్యాంకర్ కూడా పూర్తిగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల ప్రజలకు కూడా మంచి జరగాలని, అందరికీ అందుబాటులో ఉండాలని మంచి సంస్థ నెలకొల్పి గురువు గారికి నమస్కారంలో ఎందుకంటే అందరూ చెప్పిన దాంట్లో మనం 100% ముందు ఆన్సర్। ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి పిల్లల మీరు సేవ చేయడం ముందుకు వచ్చారు, చాలా సంతోషం। అలాగే వీళ్ళు జంగారెడ్డిలో మెయిన్ ప్రాబ్లం ఈవేళ గురుగారి దృష్టిలో ఉంటే పెద్దలు రామకృష్ణ గారు బాలకృష్ణ అందరి దృష్టిలో ఉంది ఏంటంటే బాడీ పోగానే ఏర్పాట్లు ఏంటి అనేది మొత్తం బాడీ ఉంటారు। మా ఫాదర్ పేరున 2007లో స్టార్ట్ చేసాం। ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్, బయట ఎవరు లేదు। మేము కూడా ఎక్కడ రూపాయి డొనేషన్ ఎవరి దగ్గర కూడా మా కస్టమర్స్ ఎవరిని కలెక్ట్ చేస్తాం। ఎందుకంటే కలెక్ట్ చేసిన కాడి నుంచి ఎలా ఉంటుందంటే నేను రూపాయి ఇచ్చినా అందులో వాడికి 10 రూపాయలు మాట్లాడతారు తప్ప అవ్వాలి। జంగారెడ్డిగూడెం పట్టణంలో వేంచేసి ఉన్న గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం రాత్రి హనుమంత్ వాహన సేవ నిర్వహించారు। బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజు ఈ కార్యక్రమం నిర్వహించారు। భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు। ఈ కార్యక్రమంలో ఈవో పెనుమెత్స విశ్వనాథరాజు, ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు, ఉత్సవ కమిటీ, అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు।
బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. 108 మంది జంటలు కళ్యాణోత్సవాలలో పాల్గొన్నారు. ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు సమక్షంలో ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కళ్యాణ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు మండవ లక్ష్మణరావు, రాజన్ పండు, నగర పంచాయత్ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, సభ్యులు మందపల్లి శివమాధవి, నగర పంచాయత్ కమిషనర్ సాల్మాన్ రాజు, సిబ్బంది అభివృద్ధి కమిటీ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జీలుగుమిల్లి తహసీల్దార్ సాంబశివరావు ఏసీబీ వలలో చిక్కుకున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఓ మహిళ జీలుగుమిల్లి మండలం స్వర్ణవారిగూడెం గ్రామంలో ఉన్న భూమికి పట్టాదారు పాసు పుస్తకం టైటిల్ డీడీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పట్టాదారు పాసు పుస్తకం మంజూరు చేయడానికి 10,000 లంచం అడగడమే కాకుండా లైంగికంగా తనను వేధిస్తున్నాడని, డబ్బు ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీని ఆశ్రయించింది. బుధవారం ఆ మహిళ నుండి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఉండేది జంగారెడ్డిగూడెం, పొలం వస్తే జీలుగుమిల్లి మండలం స్వర్ణవారిగూడెం పంచాయతీలోదండి. జనవరి 6వ తారీఖు మొదలుపెట్టాడండి. ఈ రోజు వరకు కూడా లైంగికంగాను మనీ రూపంలో రౌడీ షీట్లను ఎంటర్ చేసి రౌడీ షీట్ల ద్వారాగా డబ్బులు వసూలు చేస్తా. వీడికి నేను అంటే ఆడవాళ్ళని ఏ రకంగా మాట్లాడతాడో మొత్తం పక్కగా మాట్లాడాడు. మొత్తం సీడీ ఉందండి. ఏం మాట్లాడాడు ఏంటంటానికి 6వ తారీఖు మొదలుపెట్టండి ఈ రోజు వరకు నరకం అంటే ఏంటో చూశానండి ఎంఆర్ఓ ద్వారా. అలాగే ఆర్డీఓ గారికి కూడా ఇచ్చానండి. ఆర్డీఓ గారు అయితే యాక్షన్ తీసుకున్నట్టు నాకు కనిపించలేదు. కానీ లైంగికంగా అంటే ఆడవాళ్ళు ఆఫీసుకు రాకూడదా ఏంటి, స్వతంత్రంగా పనిచేసుకోకూడదు అంటారా? దానికి నిదర్శనం ఆడవాళ్ళు వెళ్ళకూడదని అనటానికి ఈయన ఒక్కడే నిదర్శనం అండి. ఆయన ఎలా బిహేవియర్ చేశాడంటే, ఆయన ఎకరం 9 లక్షలు చేసి అమ్మిస్తాను, మీరు నా ఫ్యామిలీ నెంబర్తో అనుకుంటున్నానండి అని వచ్చిన రోజు జనవరి 6వ తారీఖున నేను వెళుతుంటేనే మళ్ళీ నాకు వెనకాల ఫోన్లు అండి. ఆయన అదే రోజు తెలుసండి, ఆయన అదే రోజు వెనకాల ఫోన్లు అండి. ఎందుకంటే ఫోన్ చేశారంటే అంపిల్ లంచ్ చేస్తారని, లేదంటే కారు ఎక్కించుకెళ్తానని ఇలా రకరకాలుగా మాట్లాడాడండి. మాట్లాడి నన్ను సాయిబాబా స్తూపం దగ్గరికి రమ్మని, అక్కడికి ఏయో కాగితాలు ఇవ్వాలి రమ్మనండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పాడండి, మీరు నేను 9 లక్షలు చేసి ఎకరం పొలం అమ్మిస్తున్నాను అనటానికి మీరు నమ్మారు అంటే, మీరు నమ్మారు అని నేను నమ్మాలంటే మీరు నాకు బుద్ధిస్తే మీరు నమ్మినట్టండి. నాకు ముద్దిమ్మని చెప్పి అడిగాడండి. అదండి ఆడవాళ్ళ వలన ఎంఆర్ఓ చేసే బిహేవియర్ని బట్టి మరి ఇంక యాక్షన్ ఏం తీసుకుంటారన్నది. అదండి ఒక రౌడీ సీటర్ చిరంజీవి అని దర్పగూడెం అండి. ఆ రౌడీ సీటర్ని ఎంటర్ చేసండి. వాడు కూడా ఇలాగ ఎంఆర్ఓలాగానే బిహేవియర్ చేశాడండి. మీరు ఇలా ఉంటారంట, అలా ఉంటారంట, హైట్ ఉంటారంట, స్మార్ట్గా ఉంటారంట, 6 అడుగులు ఉంటారంట, మీ దగ్గర మాట్లాడాలంటే ఆయన టెర్రర్ అంట, ఇంక ఎన్నో మాటలు చెప్పాడండి చిరంజీవి. అవి కూడా మొత్తం రికార్డు ఉన్నాయండి నా దగ్గర. ప్రూఫ్ లేకుండా నేను ఏది కూడా ఇందులో వాస్తవం జరిగింది చెప్తున్నానండి. ఇందులో ఒకటి కూడా అబద్ధం లేదు. మొత్తం అంతా నేను రికార్డు ఏసీబీ వాళ్ళకి నేను అప్పచెప్పానండి. మా ఇంటికి వచ్చేస్తానండి. నేను జంగారెడ్డి అని చెప్పలేదండి. పెద్దమని చెప్పాను. మీ ఇంటికి వచ్చేస్తాను, మీ ఇల్లు ఎక్కడ చెప్తారా? ఏం మరి అసలు ఎంఆర్ఓ నా ఇంటికి రావాల్సిన పని ఏంటండి? మీ ఇంటికి వస్తాను చెప్పు, ఎక్కడ మీరు చెప్పు. అదేనండి నువ్వు రాకపోతే రోడ్డు మా చుట్టాలు ఉన్నారంటే రావద్దండి. గూడెంలో 3 ఎకరాల వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చిన ల్యాండ్ ఉన్నదండి. సర్వే నెంబర్ 135, 136, సర్వే నెంబర్ 135, 136లో 3 ఎకరాల ల్యాండ్ ఉన్నది. ఆవిడది 2004లో ఆవిడకేమో పట్టాదారు పాస్బుక్స్ ఇచ్చారు. వాటి మ్యూటేషన్ డూప్లికేట్ కోసం మన 28/4
28/4/15 అప్లై చేశారు ఈ సేవ ద్వారా. అది మన తహసీల్దార్ గారి దగ్గరికి వచ్చింది. దానికి ఆ పట్టాదారు పాస్బుక్, టైటిల్ డీడ్స్ అవన్నీ ప్రిపేర్ చేయడం కోసం ఆయనేమో 10,000 రూపీస్ అడిగారు. నన్ను అడిగితే ఈరోజు తీసుకురమ్మన్నారు. ఆవిడ మా కంప్లైంట్ ఇచ్చింది. ఆవిడకి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక అది మేము కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని ఈరోజు ఆయన డబ్బులు తీసుకుండగా ఆయన ట్రాప్ చేయడం జరిగింది. ఎంత సార్ అమౌంట్? 10,000 రూపీస్ డిమాండ్ చేసినారు సార్. డిమాండ్ చేసింది కూడా 10,000. ఎన్ని రోజుల నుండి ఆఫీస్ అంటే ఈ పని గురించి పని అవటానికి 28/4/15 ఈ సేవలో ఇచ్చారండి. అది వెంటనే దానికి నెంబర్ అయిపోయింది. ఆ నెంబర్ కూడా కావాలా మీకు? 4 రోజుల పైన అవుతుంది నెంబర్ చెప్పండి. 28/4 అంటే నెలకి ఎక్కడండి? 5 నెలలు. ఆర్టీసీ కార్మికులు 8 రోజులుగా చేస్తున్న సమ్మె వారికి ఫలితాన్ని ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 43% ఫిట్మెంట్ ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసింది. దీంతో కార్మిక సంఘాలన్నీ ఉత్సాహంతో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుండి బోసుబొమ్మ సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు జేసీ న్యూస్తో మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్కరించడానికి ముందుకు వచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఓ ఆర్టీసీ కండక్టర్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 5,000 రూపాయల సహాయాన్ని ప్రకటించారు. కంపల్సరీ ఆల్రెడీ మా నాయకులు, రాష్ట్ర నాయకులు కంపల్సరీ 43% చేశారు. మేము అనుకున్నది అక్షరాల సాధించుకున్నాం. ఎందుకంటే ఈ బేసికల్ కానీ జరగకపోతే ఇంకా మా లైఫ్లో అనేది సరైన ఇది ఉండదు. కార్మిక సోదరులు అందరూ కూడా చేసి తరఫున మేమందరం కూడా కలిసికట్టుగా ఉండి ఇవాళ సిపిఐ నాయకులు కూడా వచ్చి మాకు అందరూ, అలాగే వైఎస్ఆర్ పార్టీ కూడా మా అందరికీ, కాంగ్రెస్ అందరూ కూడా సహకరించి మా ఎందుకు మద్దతు ఇచ్చి మమ్మల్ని నిలబెట్టి ఇవాళ పౌరుషంగా మేము కాంట్రాక్ట్ వేసుకొని మేము కూడా ప్రభుత్వ ఉద్యోగాలతో సమాన శాలరీ సంపాదించుకున్నామని గర్వంగా చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కార్మికులందరూ కూడా మా జేఏసీ తరఫున, మా ఎంప్లాయీల తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే సమ్మె చేస్తున్నామో ఆ సమ్మెకి ప్రతిఫలంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రకటించడం, దాని దరిమిల తెలంగాణలో కూడా ఆ ముఖ్యమంత్రి కూడా ప్రకటించడం, మేము కూడా ఈ రాష్ట్ర కార్మికుల తరఫున, మా జంగారెడ్డి డిపో కార్మికుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకులకు కానివ్వండి, అలాగే సిపిఐ, సిపిఎం ఈ నాయకులకు కానీ, ప్రజా సంఘాలకు కానీ, ప్రయాణికులు మరి ముఖ్యంగా ప్రయాణికులకి అసౌకర్యం కలిగించినందుకు మేము క్షమాపణలు చెప్పుకుంటూ, అలాగే మా సహకరించిన ఈ ప్రజా సంఘాలన్నిటికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ 43% మేము ఫిట్మెంట్ సాధించినందుకు మరొక్కసారి జేజేలు పలుకుతూ ఈ కార్మిక సంఘాలు అన్ని మద్దతు ఇవ్వాల్సిందిగా, రేపు రాబోయే రోజుల్లో ఏదైనా అవసరమైతే మా కార్మిక సంఘం కూడా మీకు కూడా అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఏదైతే 24 రోజులు సమస్య చేసామో అదే ఐక్యతని దాదాపు 14 సంవత్సరాల తర్వాత అదే ఐక్య పోరాటాన్ని నిర్మించాం. అయితే దీనికి ప్రజలు, ప్రజా సంఘాలు, వామపక్షాలు అందరూ కూడా మద్దతు తెలియజేసినప్పుడు వాళ్ళందరికీ జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రయాణికులు ఇబ్బంది కలిగజేసిన కొద్దిగా పెద్ద మనసుతో మమ్మల్ని ఆదరిస్తారని, భవిష్యత్తులో మీకు ఆందోళనలుగా చేదోడుగా ఉంటామని తెలియజేస్తూ మాకు ఈ మద్దతు ఈరోజు గత 7 రోజుల నుండి మరి కార్మికులంతా కూడా తెలుగు రాష్ట్రాలైనటువంటి మన ఆంధ్రప్రదేశ్ కానీ, అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో కానీ మరి జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వాలని ముక్కు మెడలు వంచి మన కార్మికుల ఐక్యంగా పోరాడి మరి ఏదైతే ఒక లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని చేరుకోవడం జరిగింది. మరి కార్మికులంతా కూడా కలిసి ఐక్యమత్యంగా మరి పోరాడితే అనేక విజయాలు సాధించవచ్చు. మరి దీనికి అనుగుణంగా రేపు రాబోయే కాలంలో కూడా విభేద రూపాలు ఉన్నటువంటి కార్మికులంతా కూడా కలిసి ప్రయాణం చేసి మన యొక్క కార్మిక సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పేసి మరి తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ రాష్ట్ర 2 ప్రభుత్వాలు కూడా మొట్టమొదట కార్మికులను ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ఫైనల్గా ఈరోజు మరి కార్మికులు చేస్తున్నటువంటి సమస్యలను అర్థం చేసుకొని మరి ఈ రకంగా ఈరోజు 43వ దానికి సంబంధించి మరి వారు ఒప్పుకుని మరి చేయకుండా కూడా మనస్ఫూర్తిగా మరి ఆ ప్రభుత్వాలను అభినందిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా సరే కార్మికుల సమస్యల పట్ల మరి చిత్తశుద్ధితో మీరు పనిచేసి మరి ఆ యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి తెలియజేస్తూ, ఈ సిపిఐ అలాగే ఇతర వామపక్ష పార్టీలు
మరి ప్రజలు కార్మికులు ఎదుర్కొనేటువంటి సమస్యల మీద నిరంతరం కలిసి మరంతా ఐక్యంగా పోరాడాలని చెప్పేసి మరి తెలియజేస్తూ ఇంతతో ముగిస్తా ఉన్నాం. కార్మిక ఐక్యత. మరి ఈ జంగారెడ్డిగూడెం డిపోలో ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా సమైక్యంగా పోరాటం చేసి ఈ కార్యక్రమాలు చేసి చేయూతనందించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలపడమే కాకుండా ముఖ్యమంత్రి గారు కూడా పెద్ద మనసుతో దిగి వచ్చి మాకందరికీ కూడా మేలు జరిగే విధంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ కార్యక్రమాన్ని ఇలా సుఖాంతం చేసినందుకు సంతోషిస్తూ నా తరపు నుంచి ముఖ్యమంత్రి గారి నిధికి 5,000 రూపాయలు విరాళంగా ప్రకటిస్తున్నానని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోకుల తిరుమల పారిజాతగిరిలో ఘనంగా శ్రీవారి కళ్యాణోత్సవాల్లో పాల్గొన్న 108 జంటలు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకు వాటర్ ట్యాంకర్ బహుకరించిన వందనపు చంద్రశేఖరరావు చారిటబుల్ ట్రస్ట్. ఏసీబీ వలకు చిక్కిన జీలుగుమిల్లి తహసీల్దార్ సాంబశివరావు. ఒక మహిళ నుండి 10,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం. ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ. 43% ఫిట్మెంట్ ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసిన ప్రభుత్వం. విజయోత్సవ ర్యాలీలో కార్మికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.